తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని చందుర్తి మండల కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్న అఖండ భజన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా తొలి ఏకాదశి పర్వదినాన సాధు సజ్జన భజన మండలి వారి ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయంలో 24 గంటల అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, దాని వలన వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లగా ఉండేలా అమ్మవారు దీవిస్తున్నారని అన్నారు. అయితే గత 20 సంవత్సరాలుగా వివిధ హోదాలలో భజన కార్యక్రమానికి హాజరవుతున్న తాను ప్రస్తుతం శాసనసభ్యుని హోదాలో హాజరవడం సంతోషకరంగా ఉందని అన్నారు. అమ్మవారి దయతో కరువు కాటకాలు రాకుండా వర్షాలు సమృద్ధిగా కురవాలని, అలాగే వివిధ కీర్తనలతో అమ్మవారి భజనలు చేస్తున్న కళాకారులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే చందుర్తి మహాలక్ష్మి ఆలయంలో జరుగుతున్న అఖండ భజన కార్యక్రమానికి జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ కూడా హాజరై భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే మన గండి హనుమంత స్వామికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకా ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి ఇంకా కూడా మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కు కూడా ఇంకా వేరే ఏదైనా టెంపుల్లకు కూడా మన కుల సంఘాల టెంపుల్ను కూడా ఏదైనా పెట్టుకున్నట్టయితే అవిటికి కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారితో మేము ఒప్పించి నచ్చజెప్పి ఖచ్చితంగా ఎవరన్నా టెంపుల్లకు కూడా పెట్టుకునేది ఉంటే ఏ సంఘమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, వారికి కూడా ఎమ్మెల్యే గారితో మేము సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సాధు సజ్జన భజన మండలి చందుర్తి వారి ఆధ్వర్యంలో గత కొద్ది సంవత్సరాలుగా తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై తీరినటువంటి ఈ ఆలయంలో లోక కళ్యాణం జరగాలని, లోకశాంతి జరగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని చెప్పని 24 గంటల భజన మండలి కార్యక్రమం ప్రారంభం చేసుకుని ప్రతి ఏటా కూడా ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా బాగా గుర్తు కరువు నిత్యం కరువు కాటకాలతోటి రైతులందరూ ఇబ్బంది పడుతున్న సందర్భంలో వర్షాలు లేని సమయంలో ఆ సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి చందుర్తి మండల కేంద్రానికి సంబంధించినటువంటి ప్రముఖులు అమ్మవారిని వేడుకునేటువంటి కార్యక్రమం 24 గంటల భజన చేస్తూ వర్షాలు కురవాలని చేసేటువంటి కార్యక్రమం ప్రారంభమై ప్రతి ఏటా కూడా తొలి ఏకాదశి పండుగ పడిన సందర్భంగా అమ్మవారి సన్నిధిలో అఖండ దీపాన్ని వెలిగించుకొని మరి ఈ కార్యక్రమం 24 గంటలు అమ్మవారిని స్మరిస్తూ ఆ దేవదేవాదులను స్మరిస్తూ ఆధ్యాత్మిక చింతనలో అనేక కీర్తనలను కళాకారుల చేత మరి అమ్మవారు మెచ్చే విధంగా, అమ్మవారి ఆశీస్సులు ఉండే విధంగా నడవడం ఆనవాయితీగా వస్తున్న క్రమంలో ఈసారి గతంలో జిల్లా పరిషత్ సభ్యుడి హోదాలో, మండల పరిషత్ అధ్యక్షుడి హోదాలో, దేవాదాయ వేములవాడ రాజన్న ఆలయ అధ్యక్షుడి హోదాలో అధికారులు లేనప్పుడు కూడా మరి ప్రతిసారి ఇక్కడ ఉన్నటువంటి సాధు సజ్జన భజన మండలి పెద్దలు కమిటీలు మారుతున్నా ప్రతి ఏటా తప్పనిసరిగా ఆహ్వానం ఇచ్చి రావాలనే క్రమంలో ఈసారి అమ్మవారి ఆశీస్సులతోటి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఈరోజు వచ్చి మీతో పాటు అమ్మవారిని వేడుకోవడం జరిగింది. లోక కళ్యాణం జరిగే విధంగా మీ సంపూర్ణ ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు అందజేయమని వారిని వేడుకుంటూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడాలని, అందరూ కూడా సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో ముందుకు పోవాలని, ముందుకు సాగాలని చెప్పని, అందరికీ మంచి జరగాలని చెప్పని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ప్రజలందరూ కూడా తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.